బాపట్ల జిల్లా చీరాలలో సైబర్ నేరగాళ్లు మరోసారి మోసానికి పాల్పడ్డారు. సాఫ్ట్వేర్ ఉద్యోగి గోపిని లక్ష్యంగా చేసుకుని ఇన్స్టాగ్రామ్ ద్వారా పెట్టుబడి పేరుతో మోసం చేశారు. ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్ ద్వారా పెట్టుబడి పెడితే భారీ లాభాలొస్తాయని నమ్మించి బాధితుల నుంచి సుమారు 24,16,000 రూపాయలు వసూలు చేశారు. డబ్బు పెట్టిన తర్వాత నోటిఫికేషన్ లో ఉన్న ఫోన్ నెంబర్ పనిచేయకపోవడంతో గోపి మోసపోయారని గుర్తించారు. వెంటనే చీరాల 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియా ద్వారా వచ్చే పెట్టుబడి ఆఫర్లను నమ్మొద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. క్రమంలో ఇన్స్టాగ్రామ్ లో ఒక సజెషన్స్ వచ్చాయి స్టాక్ మార్కెట్ గురించి. దాన్ని ఇతను వాళ్ళతో చాట్ చేసిన తర్వాత అతనికి క్యాప్స్టోన్ ఇన్ అనే ఒక మొబైల్ యాప్ ఉంటుంది. దానికి వాట్సాప్ నుంచి కమ్యూనికేట్ కమ్మని చెప్తే వాట్సాప్లోకి వెళ్తాను. ఆ వాట్సాప్లో ఒక గ్రూప్ చాట్ జరుగుతుంటుంది. దాంట్లో స్టాక్ మార్కెట్ గురించి డిస్కషన్స్ జరిగి ఇతను దాంట్లో ట్రేడ్ చేస్తాడు. ఫస్ట్ ఇతనికి కొన్ని ఐపీఓస్ పంపించి వాటికి మనీ కట్టమంటారు. ఆ కట్టిన తర్వాత మళ్ళీ మీరు ఇంత అమౌంట్ యాడ్ అయిందని చెప్పేసి తెలిసిన తర్వాత కొంత స్టాక్ చేసిన తర్వాత కొన్ని పాయింట్స్ యాడ్ అయిన తర్వాత మళ్ళీ ఐపీఓస్ పంపి దీనికి మీరు ఇంత అమౌంట్ కట్టాలని చెప్పేసి అంటారు. తీరా కట్టిన తర్వాత దానికి మీరు ఈ అమౌంట్ సరిపోదు, ఇంకొంచెం కట్టాలని చెప్పేసి అంటూ మొత్తం ఎట్లా అతని క్రెడిట్ కార్డ్స్, అదర్ లోన్స్ అన్నీ పెట్టి కూడా సుమారు 24,16,000 పే చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళు నేను విత్డ్రా కావాలని చెప్పనేసి అడిగినప్పుడు వాళ్ళు ఇంకా మీరు కట్టాల్సింది వస్తుందని చెప్పనేసి మళ్ళీ ఐపీఓస్ పంపడం జరిగింది. ఇలా రిపీటెడ్గా వాళ్ళు అడుగుతూ ఉంటే అప్పుడు నేను ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో వీళ్ళ చేతిలో మోసపోయారని చెప్పనేసి తెలుసుకోవడం జరిగింది. తదనంతరం తను సైబర్ పోర్టల్లో కంప్లైంట్ పెట్టి వేసినందు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ప్రజలందరినీ కూడా మేము కోరేది ఏంటంటే ఈ వాట్సాప్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, ఇంకేదైనా సోషల్ మీడియా యాప్స్ కావచ్చు, దేంట్లో అయినా కూడా మిమ్మల్ని ఎవరైనా ఇంట్రడ్యూస్ చేసుకున్నా, ఎవరైనా స్టాక్ మార్కెట్ వైపు ఎంకరేజ్ చేసినా, లేదు ఇది చేస్తే మీకు మనీ వస్తుందని చెప్పినా, లేదా జాబ్ ఆఫర్లు చేసినా, లేదు వేరే ఎక్కడైనా చోట జాబ్స్ ఉన్నాయి మీరు పోయి అపీర్ అవ్వండి అని చెప్పినా, ఇట్లా ఏ రకంగా మిమ్మల్ని వాళ్ళు